ఐడియా ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే అశోకుడు గ్రేట్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్ మొత్తం అన్ని మూలల నుంచి సేకరించారు టు కాంకర్ ద వరల్డ్. ఆ నాలెడ్జ్ మొత్తంతో ఆయన చాలా పెద్ద డిస్ట్రక్షన్ క్రియేట్ చేశారు, లైక్ కళింగ వార్. దాని తర్వాత ఇదంతా కరెక్ట్ కాదు అనుకుని ఆ నాలెడ్జ్ మొత్తాన్ని 9 పుస్తకాల్లోకి చేర్చి ఇది మళ్ళీ ఇంకెవ్వరికి దొరకకూడదు, అన్నీ ఒకటికి దొరికితే మళ్ళీ అంత డిస్ట్రక్షన్ జరిగే అవకాశం ఉందని చెప్పి ఆ 9 పుస్తకాలని 9 మంది యోధులకి ప్రపంచంలో ఎక్కడెక్కడో వేరే వేరే మూలల యోధులకి ఇచ్చి తరతరాలుగా కాపాడమని ఇవ్వడం జరిగింది అనే ఒక మిత్ ఉంది. ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు ఫాల్స్ అనేది ఇట్స్ ఫ్యాంటసీ మిత్, ఫ్యాంటసీ పాయింట్. నిజం కావచ్చు కూడా, కావచ్చు కాకపోవచ్చు. వాళ్ళు ఇప్పుడు మన మధ్య ఉన్నారు అనే ఒక మిత్ అనమాట. వాళ్ళు మన మధ్య ఉన్నారు, కాపాడుతూ ఉంటారు ఎవరికి తెలియకుండా. సో అలాంటి 9 గ్రంథాలని 1 by 1 ఒక వెరీ పవర్ఫుల్ సోర్స్ ఆ గ్రంథాలను తీసుకుంటూ అందులో ఉన్న పవర్ని తీసేసుకుంటూ ఒక మ్యాక్సిమా ఫోర్స్ లాగా రైజ్ అవుతూ ఉంటే ఈ స్పై వరల్డ్కి, ఆయన క్రియేట్ చేసిన స్పై వరల్డ్కి సంబంధం ఉన్న ఒక కుర్రాడు, బట్ వాడికి కూడా తెలియదు వాడికి సంబంధం ఉందని, వాడు దీన్ని ఆపడానికి ఏం చేశాడు, ఎలా తెలుసుకున్నాడు తన కథని, తనకున్న బాధ్యతను తను ఎలా తెలుసుకున్నాడు, దానికోసం ఎంత దూరం వెళ్ళి ఎలా ఆపాడు, ఈ కథకి మన ఇండియన్ ఇతిహాసాలకి ఉన్న కనెక్షన్ ఏంటి, ఆ ఇండియన్ ఇతిహాసాల్లో ఉన్న సమాధానం ఏంటి, మన ఇతిహాసాల్లో ఆల్రెడీ ఒక సమాధానం ఉంది, ఆ సమాధానాన్ని వీడు వాడి ఎలాగా డిస్ట్రక్షన్ జరగకుండా ఏం చేస్తాడు అనేది సినిమా కథ సార్.